డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఈ కొన్ని విషయాలు మీరు ఇమీడియట్గా క్విట్ చేయకపోతే మేనిఫెస్టేషన్ జరగదు. మీరు చాలామంది సతమతం అవుతున్నారు. ఎఫర్మేషన్స్ చేస్తున్నాను, డిక్లరేషన్స్ ఇస్తున్నాను, విజువలైజేషన్స్ చేస్తున్నాను, మనీ మెడిటేషన్ చేస్తున్నాను, అయినా నాకు రిజల్ట్ రావట్లేదు అని మీరు అనుకుంటున్నారు. దానికి బ్యాక్ ఎండ్లో రీజన్ ఏంటి అంటే కనుక ఫ్యూ థింగ్స్ మీరు ఇమీడియట్గా స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటా ఫ్యూ థింగ్స్ అన్నది వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నా. కొన్ని ఇమ్మీడియట్గా క్విట్ చేయాల్సిన థింగ్స్ ఉన్నాయి, ఇమ్మీడియట్గా స్టాప్ చేయాల్సిన థింగ్స్ ఉన్నాయి. అంటే ఇది తెలియక చేసినయే. ఇంటిలో మన హౌసెస్లో హౌసే మనకి ఫస్ట్ టెంపుల్, గృహమే మనకి ఫస్ట్ టెంపుల్. మన గృహంలో కొన్ని చేయకూడని పనులు తెలియకుండా చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీస్ క్యారీ అయిపోతా ఉంది. సో నెగిటివ్ ఎనర్జీస్ యాడ్ ఆన్ అవుతూ వచ్చే క్రమంలో మేనిఫెస్టేషన్ రిజల్ట్ ఎలా వస్తుంది? ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంది. నెగిటివిటీ ఫ్లో అయిపోతూ ఉంది, పాజిటివిటీ తగ్గిపోతూ ఉంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఇంబ్యాలెన్సింగ్. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో మేనిఫెస్టేషన్ అవ్వదు. మీలో చాలామంది అనుకుంటున్నారు లైక్ దీపం పెడుతున్నాను, పూజలు చేస్తున్నాను, మేనిఫెస్టేషన్ చేస్తున్నాను, ఎఫర్మేషన్స్ చేస్తున్నాను, బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తున్నాను, విజువలైజేషన్స్ చేస్తున్నాను, స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్ అన్నీ చేస్తున్నాను, అయినా నాకు కాలం కలిసి రావట్లేదు, అయినా నాకు రిజల్ట్ రావట్లేదు. ఇలా మీ అందరి మైండ్లో ఒక థాట్ ఉంది. ఒక వ్యక్తికి చాలా క్విక్గా రిజల్ట్ వస్తుంది, బట్ నాకు రిజల్ట్ రావట్లేదు. విచ్ మీన్స్ దెర్ ఈజ్ ఒక మైన్యూట్ చేంజెస్ మీరు చేసుకోవాలని అర్థం. ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలని మీరు ఇమీడియట్గా ఆపేస్తే, ఫాలో అయితే, క్విట్ చేయగలిగితే మేజర్ మిరాకిల్స్. అంటే నెగిటివిటీ స్టాప్ అయిపోద్ది. 110% నెగిటివిటీ స్టాప్ అయిపోద్ది. అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది. 21st సెంచరీలో ఉన్నాం, ఫాస్ట్ వరల్డ్లో ఉన్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్నెట్. బేసిక్స్ని మర్చిపోతున్నాం, రూట్స్ని మర్చిపోతున్నాం. దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 1, తెలియకుండా జాడు అంటాం కదా, చీపిరి చేట అంటాము. కాళ్ళతో అస్సలు తాకకూడదు, తాకడానికి లేదు. సకల దరిద్రాలు స్టార్ట్ అవుతాయి. పాజిటివిటీ ఆగిపోయింది అంటే దాని అర్థం నెగిటివిటీ స్టార్ట్ అయిందని అర్థం. అష్టైశ్వర్యాల భోగభాగ్యాలు, సిరి సంపదలు కాలం కలిసి రావట్లేదంటే చెడు కాలం స్టార్ట్ అయ్యింది అని అర్థం. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు అంటే నెగిటివ్ ఎనర్జీ పొంగు పొరులుతుంది అని అర్థం. ఏముందిలే, చీపురే కదా. నో. చాలామంది హౌసెస్లో నేను పర్సనల్గా చూడడం జరిగింది, ముఖ్యంగా యంగ్స్టర్స్. బికాజ్ వాళ్ళకి తెలియదు, తప్పు వాళ్ళది కాదు, వాళ్ళ పేరెంట్స్ గైడ్ చేయలేదు, తప్పు వాళ్ళది. చీపిరి చేట కాళ్ళతో తాకడానికి లేదు. పాయింట్ నెంబర్ 2, మనం ఒక్కసారి క్లీన్ చేశాక అది ఆర్గనైజ్డ్గా ఒక దగ్గర పెట్టాలి. ఇట్లా పెట్టడానికి లేదు. వెల్ ఆర్గనైజ్డ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ క్యారీస్ ఎనర్జీ. ఎందుకు కాళ్ళతో తాకూడదు? అఫ్కోర్స్ అది లక్ష్మీదేవికి సంకేతం, ఇంకా చాలా మీనింగ్స్ ఉన్నాయి. బట్ ఫుట్ నుండి ఎనర్జీస్ పాస్ అవుతాయి. అందుకే గ్రౌండింగ్ అనే టెక్నిక్లో బేర్ ఫుట్తో, అర్రికాళ్ళతో గ్రౌండ్లో వాక్ చేయమని చెప్తాను, నేచర్లో వాక్ చేయమని చెప్తాను. బికాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఎర్త్ అనే ప్లానెట్లో ఉంటాయి. అది మీ శరీరంలోకి ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్లో మీలో ఉన్న నెగిటివ్ ఆరాని ఎర్త్ లాగేసుకుంటుంది, భూమాత లాగేసుకుంటుంది, భూదేవి. సో కాళ్ళకి ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది, అష్టైశ్వర్యాలు ఆగిపోతాయి. సో గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1, అర్రికాళ్ళకి చీపిరి కానీ చేట కానీ మీ పిల్లలకి మీరు తాకకుండా చూసుకోండి. అండ్ అందులోనే ఇంకొక పాయింట్, అది వెల్ ఆర్గనైజ్డ్గా ఉండాలి. పాయింట్ నెంబర్ 2, ఇన్ జనరల్ ఇంట్లో మనం స్నానం ఆచరించేటప్పుడు ఒక బాత్రూమే ఉందనుకోండి. ఇన్ జనరల్ ఏం చేస్తాము? ఎవరో మీ ఇంట్లో మీ ఫాదరో, మీ హస్బెండో, మీ వైఫో, మీ అన్నో, తమ్ముడో, అక్క చెల్లో స్నానంకి వెళ్ళి వచ్చారు. ఆ బకెట్లో హాఫ్ వాటర్ ఉన్నాయి, అది వాళ్ళ స్నానం చేసిన వాటర్. తెలియకుండా ఏం చేస్తాము? హాఫ్ వాటర్ ఆల్రెడీ ఉంది కదా, మిగతా హాఫ్ ఫిల్ చేసి మీరు స్నానం చేస్తారు. నో, ఇట్ క్యారీస్ ఎనర్జీ. శరీరంలో 70% వాటరే. ఇట్స్ నాట్ ఏ హ్యూమన్ బాడీ, ఇట్స్ ఏ వాటర్ బాడీ. ఎర్త్ అనే ప్లానెట్లో 72% వాటరే. అండ్ అదే వాటర్, సముద్రంలో ఉన్న అదే గంగా జలం
అమావాస్యకి పౌర్ణమికి పొంగు పొరులుతుంది. వై? బికాజ్ వాటర్ ఈజ్ ఎనర్జీ. వాటర్కి ఆ మెమొరీ పవర్ ఉంటుంది. మంచి చెడు రెండు వాటర్ క్యారీ చేస్తుంది. వాటర్ క్యారీస్ బోత్ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. గృహంలోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించాలన్న వాటర్ ద్వారా అవుతుంది, గృహంలోకి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించాలన్న వాటర్ ద్వారా అవుతుంది, గంగాజలం ద్వారా అవుతుంది. వాటర్ ప్యూరిఫికేషన్, ప్రిజర్వేషన్, ప్యూరిటీ, సమస్యే లేదు. ఆల్రెడీ ఒక వ్యక్తి స్నానం ఆచరించిన మిగిలిపోయిన నీళ్ళతో దానికి కాస్త నీళ్లు జోడించి యాడ్ చేసి స్నానం చేయకూడదు. ఇట్ సకల నెగిటివ్ ఎనర్జీస్ యాడ్ ఆన్ అయిపోతాయమ్మా. చేయొద్దు. ఇట్ క్యారీస్ నెగిటివ్ ఎనర్జీ. చక్కగా పారబోసి అగైన్ వాటర్ ఫిల్ చేసి ప్రేయర్ చేసుకోండి. నేను స్నానం చేస్తున్న మహాపవిత్రమైన జలంతో స్నానం చేస్తున్నా. నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్టిని, నరదిష్టిని, చెడు ప్రయత్నాన్ని ఈ క్షణమే బయటికి పంపించేసినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, పవిత్రమైన జలానికి నా సర్వదా కృతజ్ఞతలు. ఓం శ్రీ గంగాయ నమః అని స్ప్రింకిల్ చేసుకోండి. నేను స్నానం చేస్తున్న మహాపవిత్రమైన జలంతో స్నానం చేస్తున్నాను. ఆరోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని, శ్రీ సంపదను నాకు ప్రసాదించినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, ఈ పవిత్రమైన జలానికి నా సర్వదా కృతజ్ఞతలు. ఓం శ్రీ గంగాయ నమః. క్లెన్జింగ్ ప్రేయర్, బ్లెస్సింగ్ ప్రేయర్, సింపుల్. అంతేగాని ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కదా, వాటర్ వేస్ట్ చేయొద్దు. నో, ఇట్ క్యారీస్ ఎనర్జీ. ఆ హాఫ్ బకెటెడ్ వాటర్ గురించి చూస్తే ఇక్కడ జీవితం ఎత్తిపోతుంది. మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు అంటే ఈ చిన్న తెలిసి తెలియక చేసిన మిస్టేక్స్. తెలిసి చేసినా తెలియక చేసిన మిస్టేక్ ఈజ్ అ మిస్టేక్. నెగిటివ్ ఎనర్జీ ఈజ్ అ నెగిటివ్ ఎనర్జీ. బీ కేర్ఫుల్. అండ్ అందులో ఇంకొక పాయింట్, ట్యాప్ మనం పూర్తిగా కట్టాం, వాటర్ డ్రాప్లెట్ పడుతూ ఉంటుంది. లీకేజ్ గోయింగ్ ఆన్, లెట్ గో. ఏంటి? సంపద వెళ్ళిపోతుంది అని అర్థం. అలా లీకేజ్ ట్యాప్స్ ఉండకూడదు, లీకేజ్ పైప్స్ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇంట్లో సింక్స్లో, వాష్రూమ్స్లో, వాష్ బేసిన్స్ దగ్గర లీకేజ్ పైప్స్ కానీ, లీకేజ్ ట్యాప్స్ కానీ ఉండొద్దు. లెట్ గో. ఏం లెట్ గో? డబ్బు వెళ్ళిపోతుంది, అష్టైశ్వర్యాలు వెళ్ళిపోతాయి, మంచి కాలం వెళ్ళిపోతుంది. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. ఇవన్నీ తెలిసి తెలియక చేసిన మిస్టేక్సే. ఇంకా ఇంట్లో పిల్లలకి ఆయిల్ పెట్టమంటే తల్లి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తుంది అబ్బాయికి. అప్పుడే వాళ్ళ పాప పెట్టమంటుంది, అమ్మ నాకు కూడా పెట్టని. అదే చేతుల్లో ఇంకాస్త నూనె వేసి పెట్టేస్తారు. నో. ఒక వ్యక్తికి మీరు ఆయిల్ అప్లై చేశాక అదే హ్యాండ్తో వేరే వ్యక్తికి ఆయిల్ అప్లై చేయడానికి లేదు. చేస్తే మళ్ళీ ఆఫ్టర్ హ్యాండ్ వాష్ ఆయుష్ తగ్గిపోద్ది. ఈ వ్యక్తి యొక్క ఆయుష్ ఆ వ్యక్తికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆయుష్ ఇవన్నీ పక్కన పెడితే ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. హెయిర్కి చాలా ఎనర్జీ ఉంటుంది. అందుకే ఋషులు, మునులు ఎందుకు హెయిర్ పెంచుతూ పెద్ద పెద్ద గురువులు సిగేస్తారు అంటే ఇట్ క్యారీస్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ అనేది క్యారీ చేస్తుంది. ఒకానొక సాధన టైంలో విడిచిపెట్టేస్తారు. ఆ ఎనర్జీ మొత్తం అలా పంపించేస్తారు ఎర్త్ అనే ప్లానెట్లోకి, బయటికి పంపించేస్తారు. హెయిర్ వెనకాతల అంత రీజన్ ఉంది. ఇట్ క్యారీస్ ఎనర్జీ. హెయిర్ ఎనర్జీ క్యారీ చేస్తుంది, చాలా శక్తి ఉంటుంది. బ్యాక్ ఎండ్లో అందుకే చాలామందికి జడలు కట్టేస్తుంది. ఇట్స్ అన్ ఎనర్జీ. బ్యాక్ ఎండ్ చాలా ఉంది సైన్స్, లాజిక్, స్పిరిచువల్ సైన్స్. సో ఆయిల్ అలా చేయకూడదు. అండ్ సాల్ట్ తెలిసి తెలియక ఇలా హ్యాండ్తో ఇస్తాం, ఇవ్వడానికి లేదు. అండ్ ఇంట్లో బ్రోకెన్ ఐటమ్స్ ఉండకూడదు, బ్రోకెన్ ఆబ్జెక్ట్స్ ఉండకూడదు, చిరిగిపోయిన వస్త్రాలు ఉండకూడదు. కుట్టుకొని వాడుకుందాం, చిరిగిపోయింది అంటే దానికి రుణం తీరిపోయిందని మన రుణాన్ని అతికించాలని చూడకూడదు. లెట్ గో. చిరిగిపోయిన షూస్ 5 రూపాయలకి ఫెవిక్విక్ వచ్చేస్తుంది కదా, అంటించేస్తాం. ఇంకా జీవితం మొత్తం అంటించడాలే, ఇంకా ప్లాస్టరింగ్సే. ఇంకా ట్రై టు అండర్స్టాండ్ ఇట్ క్యారీస్ ఆల్ నెగిటివ్ ఎనర్జీ. మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, బట్ తెలిసి తెలియక మిస్టేక్స్ చేయడం వల్ల ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాదు. యూ ఆల్ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ దిస్ థింగ్. అండ్ ఇప్పుడు చెప్పిన అంశాలు 110% శుక్రవారం చేయకూడదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే నిన్నటి వాడిన వస్త్రాలు మురికి పట్టు ఉంటాయి, అది నెక్స్ట్ డే వేయకూడదు. ఇట్ క్యారీస్ ఎస్టర్డేస్ ఎనర్జీ, ఓల్డ్ ఎనర్జీ. నేనైతే 100% ఈరోజు ఇప్పుడు వేసానా తీసానా మళ్ళీ అది వాష్ అయ్యాకే, సమస్య లేదు. ఇట్ క్యారీస్ ఎనర్జీమా, ఇట్ క్యారీస్ ఎనర్జీ. ట్రై టు అండర్స్టాండ్. అండ్ ఇంకొక డౌట్ చాలామందికి, మనం యూజ్ చేసిన వస్త్రాలు ఎవరికైనా ఇవ్వచ్చా? నేను చాలాసార్లు చెప్పాను ఇవ్వద్దు అని. ఎందుకంటే మీ ఎనర్జీ వాళ్ళు క్యారీ అవుతుంది, అది వాళ్ళకి కర్మలు యాడ్ అయిపోతాయి. బట్ ఎక్కువ ఉన్నాయి, అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకు అనుకుంటే ఇవ్వచ్చు. ఎప్పుడు? క్లెన్జింగ్ చేశాక, తడిపాక, ముఖ్యంగా సాల్ట్ వాటర్లో క్లెన్జింగ్ అయ్యాక అప్పుడు యూ కెన్ ఆఫర్ టు ఎనీబడి. ఇంకా ఇద్దామనుకుంటే పట్టు వస్త్రాలు ఇవ్వండి, మీకు మంచి జరుగుద్ది. ఇట్ క్యారీస్ గుడ్నెస్, ఫార్చ్యూన్ క్యారీ చేస్తుంది. అండ్ దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ ఇవి ఇమీడియట్గా మీరు ఆచరించండి.
మేనిఫెస్టేషన్ యాడ్ ఆన్ అవుతుంది, మేనిఫెస్టేషన్ యొక్క స్పీడ్ పెరుగుద్ది. ఇది ఆచరిస్తూ కొన్ని ముద్రాస్ ఫాలో అవుతూ, కొన్ని మంత్రాస్ ఫాలో అవుతూ మేనిఫెస్టేషన్, ముద్రాస్, మంత్రాస్, మేనిఫెస్టేషన్ లీడ్స్ టు టాప్ నాచ్. ముద్రాస్, మంత్రాస్, మేనిఫెస్టేషన్ లీడ్స్ టు టాప్ నాచ్. అత్యున్నత శిఖరాల్లో పెట్టేస్తుంది మీకు. 360 డిగ్రీలో మీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఫిజికల్ లైఫ్, మెంటల్ లైఫ్, ఎమోషనల్ లైఫ్, ఫినాన్షియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, 5 మార్గాలలో అత్యున్నత స్థాయిలో ఉంటారు. నో నెగిటివ్ ఎనర్జీ కెన్ టచ్ యూ, డోంట్ డేర్ టు టచ్ యూ. అందరూ కామెంట్లో 888 అని టైప్ చేయండి. 888 యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఇట్స్ అన్ ఇండికేషన్, ఇట్స్ ఎ సైన్ ఫ్రమ్ ద యూనివర్స్. అనంత బ్రహ్మాండమే ఒక సంకేతం రూపంలో పంపించింది ఈ వీడియోని. ఆ బ్లెస్సింగ్ని మీరు అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. ఆ బ్లెస్సింగ్స్ ఫ్లో అవ్వాలి అంటే మీరు స్పందించాలి, రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వకూడదు. ఆ అనంత బ్రహ్మాండానికి, అనంత విశ్వానికి మీరు స్పందించే స్పందనే ఈ కామెంట్. 888 అని టైప్ చేయండి. అండ్ వీలైనంత వరకు షేర్ చేయండి మన అనుకున్న వాళ్ళందరికీ. మంచిని పంచడంలో తప్పే లేదు. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఫర్ ద ఫస్ట్ టైం శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మన తెలంగాణలో, మన హైదరాబాద్లో బిగ్గెస్ట్ ఆఫ్లైన్ లైఫ్ చేంజింగ్ గేమ్ ట్రాన్స్ఫర్మేషనల్ సెమినార్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయబోతా ఉన్నాం. ప్యూర్లీ దైవ నిర్ణయం. విశ్వం ఆజ్ఞాపించింది, దైవ నిర్ణయం, ప్రకృతి ఆశీర్వదించింది, మనందరికీ కలవాలని రాసి ఉంది. మార్చి 2వ తారీఖు ఆదివారం మన తెలంగాణ హైదరాబాద్లో మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు మనందరం టైం స్పెండ్ చేయబోతా ఉన్నాం. ఇప్పటి వరకు కని విని ఎరుగని నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని ఫర్ ద ఫస్ట్ టైం మీరు తెలుసుకోబోతా ఉన్నారు. ఇప్పటివరకు చెప్పలేదు అన్నానంటే మీరు వీడియోస్లో కూడా వినలేదు అని అర్థం. ఒక 1000 వీడియోలు ఉంటాయి. ఇప్పటివరకు కని విని ఎరుగునిది రాబోతుంది చెప్పబోతున్నాను అంటే ఇప్పటివరకు యూట్యూబ్లో కూడా చెప్పలేదు అని అర్థం. కంప్లీట్ 360 డిగ్రీలో మీ లైఫ్ ఉన్నత శిఖరాలలోకి వెళ్ళడానికి 360 డిగ్రీలో మీరు ఎలా మారాలి అన్న పీడిఎఫ్ని ఇచ్చేస్తున్నామని చెప్పొచ్చు, బ్లూ ప్రింట్ని ఇచ్చేస్తున్నామని చెప్పొచ్చు, డిజైన్ రోడ్ మ్యాప్ని ఇచ్చేస్తున్నామని చెప్పొచ్చు. ఒక వ్యక్తి జాబ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నాడా, జాబ్ని ఆకర్షిద్దాం అనుకుంటున్నాడా, సొల్యూషన్ మార్చి 2వ తారీఖు ప్రోగ్రామ్. ఒక వ్యక్తి వ్యాపార అభివృద్ధిని ఆకర్షిద్దాం అనుకుంటున్నారా, దానికి సొల్యూషన్ మార్చి 2వ తారీఖు ప్రోగ్రాంలో దొరుకుతుంది. ఒక వ్యక్తి డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని, ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని, భోగభాగ్యాన్ని, సిరి సంపదని ఆకర్షిద్దాం అనుకుంటున్నాడా, మార్చి 2వ తేదీ ప్రోగ్రాంలో దొరుకుతుంది. హీలింగ్ చేసుకుందాం అనుకుంటున్నామా, మన యొక్క ఆరాని క్లెన్జింగ్ చేసుకుందాం అనుకుంటున్నామా, మార్చి 2వ తారీఖు. మనలో ఉన్న నెగిటివ్ ఆరా, నెగిటివ్ ఎమోషన్, నెగిటివ్ ఎనర్జీస్ని బయటకు పంపిద్దామని డిసైడ్ అయ్యామా, కమిట్ అయ్యామా, ఫైనలైజ్ చేసుకున్నామా, మార్చి 2వ తారీఖు. లైవ్లో నేనే బిహేవియరల్ హిప్నోథెరపీ టెక్నిక్స్ చేయిస్తా ఉన్నా, కొన్ని మెడిటేషన్స్ చేయిస్తా ఉన్నా. ఒక 10-15 మినిట్స్ మీరు మీ ఆధీనంలో ఉండరు, మనం ఎవ్వరం మన ఆధీనంలో ఉండం. దైవశక్తి, విశ్వశక్తి, ముక్కోటి దేవతలందరూ ఒక శక్తిగా ఏర్పడి మనందరినీ ఆశీర్వదించబోతా ఉన్నారు మార్చి 2వ తారీఖు. మేనిఫెస్టేషన్ అంటే ఇది కదా అని మార్చి 2వ తారీఖు మీ మైండ్ ఓపెన్ అవ్వబోతాం. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ డివైన్ వన్నెస్, లా ఆఫ్ కాంపన్సేషన్, లా ఆఫ్ పెర్పిచువల్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఎనర్జీస్, లా ఆఫ్ ఎనర్జీస్, లా ఆఫ్ కరస్పాండెన్స్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇవన్నీ మార్చి 2వ తారీఖు ఎక్స్పీరియన్స్ అవ్వబోతా ఉన్నారు. మార్క్ మై వర్డ్స్. ప్రోగ్రామ్ అయ్యాక కాళ్ళ రెగరేసుకొని బయటికి వెళ్తారు. చల్, లైఫ్లో నేను ఏదైనా సాధించగలను అన్న ధైర్యంతో, చిరునవ్వుతో, ఛాతీ ముందు పెట్టుకొని ధైర్యంగా నడుస్తారు. ఎందుకంటే అప్పుడు నడుస్తున్నది మీరు కాదు, మీతో పాటు అనంత విశ్వమే నడిచి వస్తుంది. యు ఆర్ నాట్ ఎలోన్, యు ఆర్ పార్ట్నర్డ్ విత్ యూనివర్స్ అని అర్థం. అండ్ మనీ మేనిఫెస్టేషన్, ఒక పూటంతా దాని గురించే మాట్లాడబోతాం. మంత్రాస్, అసలు మన సనాతన ధర్మంలో బీజ మంత్రం, బీజ అంటే విత్తనం. ఒక చిన్న విత్తనమే ఇంత మహావృక్షాన్ని తీసుకొస్తుంది. ఆ చిన్న విత్తనంలో అంత ఎనర్జీ ఉంది. బీజ మంత్ర, బీజం ఒక చిన్న పదం కూడా అంత ఎనర్జీని తీసుకొస్తుంది. ధనాకర్షణకు రిలేటెడ్ బిగ్గెస్ట్ బీజ మంత్రాస్ ఇవ్వబోతాను. కలియుగంలో ఉన్నాము, కర్మయోగలము, మనం చేస్తూ మంత్రాస్, ముద్రాస్, మేనిఫెస్టేషన్ చేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది. సింపుల్. మనకు అనంత బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది పంచభూతాలు. పంచభూతాలకి రిలేట్ అయిన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఆచరణలో పెట్టామా, గేమ్ క్లోజ్. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. హూ కమ్స్ ఫస్ట్ వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ. మేజర్ లైఫ్ చేంజింగ్ ట్రాన్స్ఫర్మేషన్, రియల్ యూనివర్స్ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వబోవడమే కాకుండా ఇంటికి పట్టుకెళ్ళబోతూ ఉన్నారు. ఇట్స్ మై వర్డ్. ఒకటే ప్రామిస్, నవ్వుకొని ఛాతీ బయట పెట్టి కాళ్ళ రెగరేసుకొని వెళ్తారు.
అహం బ్రహ్మాస్మి నాకు ఉంది, శ్రీ వైబ్రెంట్ వంశీ గారు నాతో ఉన్నారు అన్న కాన్ఫిడెన్స్ మీరు బయటకు వెళ్తారు. దట్స్ మై ప్రామిస్. అటెండ్ అవ్వండి, తెలుసుకోండి, కమెంట్, జాయిన్ అస్, కుటుంబ సమేతంగా పిల్లలతో అటెండ్ అవ్వండి. ముఖ్యంగా యంగ్స్టర్స్కి తెలియాలి వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్. 25 సంవత్సరాలు చదువుతుంది, 25,000 కోసం కాదు. ట్రై టు అండర్స్టాండ్. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. మర్చిపోకండి 888 అని కామెంట్లో టైప్ చేయండి. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అహం బ్రహ్మాస్మి. కలుద్దాం. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్.